श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री
साईनाथ निसरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। మామూలుగా మాట్లాడటం చేత కాదని చెప్పి ఎవరు మాట్లాడకుండా ఉన్నావా? అట్లాగే మనసుతో మాట్లాడు. ఎట్లా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు అట్లాగే. ఆ పదాన్ని గురించి ఆలోచించు రేపంతా. దాని నుండి అంతరార్థం తెలుస్తుంది. మనసుతో అంటే ఏమిటి? విత్త ఫలానాయనతో మాట్లాడాను అంటాం. అంటే ఎట్లా? అది నోటితో మాట్లాడాను అంటాం. ఈ తోని దానికి అర్థం ఏంటండి? మనసుతో మాట్లాడాలంటే మనసు మనకంటే భిన్నంగా ఉండాలా? లేదు మనసు ద్వారా మాట్లాడేమంటావా? మనసు కంటే భిన్నంగా కూడా మనం ఉండాలా? ముందు ఉండండి. అదేవిధంగా చెప్పింది. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడుతున్నానండి అంటాం. అక్కడ తోనే. దీంతో మాట్లాడుతున్నాను అంటాం. నోటితో మాట్లాడుతున్నానండి అంటున్నాను. నోటి ద్వారా అని అర్థం. ఇక్కడ నోటి ద్వారా మాట్లాడినా ఇంకొకరితో మాట్లాడినా దానికంటే మనం భిన్నంగా ఉండాలి. కాబట్టి మనసు కంటే మనం భిన్నంగా ఎట్లా ఉన్నామని ఆలోచించండి. ఒక చిన్న క్లూ లాగానే చెప్పాను అంతే. ఇట్లా ఆలోచించుకుంటూ పోతే మనసుతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అని నేను చెప్పిన దానికి ఎన్ని అర్థాలు తెలుస్తాయి మీకు. మనసుతో మాట్లాడంటే మనసు కూర్చొని బాబా ఇట్ట చేసావు అటు చేసావు ఇటు అనుకుంటున్నా అటు అనుకుంటున్నా అంత అనుకోవటం కాదు. అది ఇప్పుడు అనుకుంటూనే ఉన్నాం మనం. మనసు ప్రశాంతంగా మనసులో ఆలోచన లేకుండా మాట వస్తుంది అసలు? ముందు మనసు మాట్లాడితే నేను ఎవరు మాట్లాడేది? మనసుతో మాట్లాడడానికి మీరు అనుకున్నటువంటి అర్థంలో మన ప్రయత్నం చేయాల్సిన అవసరం లే.
మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మాట్లాడటం అనే ప్రశ్న రాదు అసలు. ఎందుకంటే ఇట్లా మాట్లాడటం సంగతి కాదు అసలు నేను చెప్పింది. అది ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. దానికంటే ముందు చెప్పామనుకో ఉపయోగం లేదు. మాట్లాడినట్టు కాదు, ఆలోచించు, ఆన్సర్ అడగకు. ఎందుకంటే దీనికి మనసుతో మాట్లాడటం ఎట్లా చేతనం అవుతుందంటే దాని గురించి ఆలోచించి అభ్యాసం చేసి తెలుస్తుంది. మొదలు పెట్టు దాన్ని. ఒక ఇంటలెక్చువల్ దీంట్లో నేను ఆన్సర్ చెప్పాను అనుకో అక్కడికి సాటిస్ఫై అయిపోతుంది. మాట్లాడడం మాత్రం మాట్లాడలేవు. మాట్లాడటం అంటే ఎట్లా మాట్లాడగలవో తెలుసుకుంటాం. అంతవరకే మనకు కావాల్సింది మాట్లాడటం చేతనం అవుతాం. అందుకని వాటి సంగతి ఏమో మాట్లాడకుండా ఊరికి నేను చెప్పాను అంతే, మనసుతో మాట్లాడలేదు. ఏమి కన్ఫ్యూషన్ కాదా నేను చేసా ఇప్పుడు? మీకేమో కాదా? ఎందుకంటే మీ దృష్టిలో మనసుతో మాట్లాడటం అంటే ఇట్లా మనసులో చెప్పుకోగలగాలనే అభిప్రాయం ఉంది. కాబట్టి నేనే కన్ఫ్యూజ్ చేయలేదు. ఇప్పుడు కన్ఫ్యూజ్ చేశా. కొంచెం దాని గురించి ఎక్కువగా చెప్పి కన్ఫ్యూజ్ చేశా. అందుకని నేను ఇంకా ఎక్కువ చెప్తే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని చెప్పడంలో ఇప్పుడు మాట్లాడుతున్నా మళ్ళీ ఆ మాట ఎందుకు చెప్తాను? అసలు నిజంగా మీరు అడగాల్సిన ఇప్పుడు మాట మేము చేసే పని అదే కదా సార్. మీరే మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా అడగటం అని అడగాల. అది కూడా చేయలేదు. మనసుతో మాట్లాడటానికి కూడా చేత కావట్లేదండి. యాక్చువల్ మీరే అంటే మా నీట్ ఏదో మనకు తెలియట్లేదండి. అది సరే. ఇంకోతాటేమో ఈ జ్యోతిష్ల కంటే ఇంకా కొంచెం దూరంగా చూడగలను నేను. చూసి చెప్తున్నాను అంతేనా అంటాను. ఈ సమన్వయం దాంట్లో క్లియర్ కట్గా ఉంది. నానాసాక్షి దొరకరు ఎప్పుడు వచ్చినా బాబా దగ్గరికి మామూలుగా బాబా ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన లోకంలో ఆయన ఉండేవారు తన్మయంగా. ఎక్కువ మందికి అసలు ఆయనతో మాట్లాడడానికి కూడా ధైర్యం ఉండేది కాదు. శ్యామ లాంటి కొంతమందికి మాత్రం చనువు ఉండేది ఆయన మాట్లాడేదానికి. అందుకని ఆయనతో డైరెక్ట్గా కూడా చెప్పుకునేవాళ్ళు కాదు భక్తులు కోరికలు. శ్యామకి వాళ్ళు ఆఖరికి ఎంతవరకు చెప్పుకోలేకపోయేవాళ్ళు అంటే మేము రేపు ఊరికి పోతున్నాం పర్మిషన్ ఇవ్వండి అడగాలన్నా కూడా కపడ్డే లాంటి భక్తులు కూడా శ్యామ ద్వారా అడిగేవారు. కానీ నానాసాహెబ్ చందోర్కర్ కానీ ఎప్పుడన్నా కానీ బాబా దగ్గరికి వస్తే మాత్రం ఆయన ఆ రోజు మొత్తం వాతావరణమే చాలా మారిపోయి ఉండేది. తమాషాగా జోక్స్ నవ్వులు హ్యాపీగా ఉండేది అన్నమాట. పరిస్థితి ఆహ్లాదకరంగా ఉండేది. నానాసాహెబ్ చందోర్కర్కి కొన్ని కష్టాలు వచ్చాయి. కూతురు భర్త పోవటం ఇట్లా. ఆ కష్టాల్లో బాగా కృంగిపోయి ఉండి వచ్చి గమ్మున కూర్చున్నాడు దిగులుగా. మళ్ళీ అంతకుముందు ఆయనకి ఎన్నో అనుభవాల్లో బాబా ఆయన కాపాడాడు. కానీ ఈ రెండు కష్టాల్లో మాత్రం ఏమి ఇంటర్ఫియర్ కాల. బాబా నాకు చూడు ఈ కష్టం నుంచి నన్ను కాపాడలేదైనా లోపల కించి ఉంచుకొని వచ్చి కూర్చున్నాడు. ఆ రోజున సీరియస్గా ఉంది మొత్తం వాతావరణం అంతా. ఆ సందర్భంలో బాబా చెప్పినాడు మాట, అరే నానా నన్ను ఎందుకు నువ్వు ఊరికే తిడతావు మనసులో, నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. నీకు జ్యోతిష్కులు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో కొంత దూరం చూసి చెప్తారు, నేను ఇంకొంత దూరం చూస్తాను, నేను చెప్పింది జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ అదే అని చెప్పింది. జరగబోయేది చెప్పడం కాదు, నేను చెప్పింది జరుగుతుంది. ఆ సందర్భంలో అన్నమాట. మనం వెనక్కి ఏ కాంటెక్స్ట్ అయినా మాట అన్నాడనే విషయం చూసుకోవాలి. చూసుకుంటే ఓదార్పుగా అన్నమాట అది. ఎందుకని బాబా ఏమి చేయలేదనేటువంటి కంప్లైంట్ లోపల పెట్టుకుని వచ్చాడు. వచ్చినప్పుడు నేను మాత్రం ఏం చేసేది అయ్యా అంటున్నా మనం. అట్లా ఒక హ్యూమన్ లెవెల్లో అంత చనువుండేటువంటి ఒక భక్తుడితో ఆయన మాట్లాడేటువంటి మాట అది. అంత చనువుండే భక్తుడితో మాట్లాడుతుండేటప్పటికి కూడాను ఆయన చెప్పిన మాట మాత్రం జాగ్రత్తగా సూక్ష్మంగా గమనిస్తే మాత్రం ఆ రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకవేళ చెప్తే జ్యోతిష్కుడు కొంత దూరం ఉండేదాన్ని చూసి చెప్పగలడేమో, కానీ బాబా చెప్పింది జరుగుతుంది. అది తేడా. ఈ సందర్భంలో చెప్పిన మాట నేను
ప్రారంభాలు తీసేసాను ఆ సందర్భంలో. ఆ సందర్భం వేరే సందర్భం అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఏముంది అతను అంటే యాక్చువల్గా ఆ ప్రారంభంలో ఉందని కూడా బాబా చెప్పింది కదా. జ్యోతిష్ కూడా ఒక విధంగా చెప్పాడు ఆయనకి. జ్యోతిష్యుడు అన్ని కరెక్ట్గా చెప్తానికి జ్యోతిష్ కూడా ఆ కాన్సెప్ట్ నుండి వచ్చాడు అతను. ఆ కాన్సెప్ట్ నేను తీసేయాలి. ఆయన చెప్పింది ఏమిటి? అజ్ఞానాన్ని తీసేస్తానని. అరే ఆ జ్యోతిష్యుడు ఏమంటున్నాడు? నీకు పిల్లలు లేరంటున్నారు కదా, నా శరీరాన్ని తీర్చి నీకు పిల్లల్ని ఇస్తా, ఆ గ్రహాలు నిన్నేమి చేయగలవు అని అన్నట్టు. ప్రారంభం ఉన్నది, దానికి ఏం కాదంటాను. ఆ ప్రారంభానుసారంగా అతనికి పిల్లలు పుట్టకపోవడం కూడా ఉండవచ్చు. అది బాబాకి తెలుసు. 2 సందర్భాలు ఉన్నాయి దాంట్లో. ఒకరితో చెప్పింది వచ్చి గ్రహాలు నిన్నేమి చేయగలవు అనేటువంటిది ఒక సందర్భం. రెండోది ఆయనే చెప్పింది సొంతంగా, జ్యోతిష్యుడికి సంబంధం లేకుండా, నీ ప్రారంభంలో పిల్లలు లేరు, నేను పిల్లల్ని ఇస్తున్నా అన్నాడు. ఆయన ప్రారంభంలో పిల్లలు లేరు అని చెప్పేదానికి అంతవరకు ఎంతో లేట్ అయినప్పటికీ పిల్లలు కలకపోవడం ఒకటి, ఆయన చెప్పిన తర్వాత 9 నెలలకు పిల్లలు పుట్టడం అనేటువంటిది ఇంకోటి. దీని ప్రకారంగా ఆయన చెప్పిన దానికి ఒక ఇదే వస్తుంది, కొలాబరేషన్. జోసులు చెప్పిందని నాకు ఖండించాడండి. ఖండించి ఇది చెప్పాడైతే నేను ఇస్తున్నాను అన్నాడు. నిజానికి జ్యోతిష్యంలో కూడా జరిగేది ఏమిటనంటే గణితం కాదు, జ్యోతిష్కుడి యొక్క సిద్ధి అది కొంతవరకే ఉంటుంది కనుక ఆ జాతక చక్రం చూసేటప్పుడు మన మనసులో పడేటువంటి భావం. ఒకే చక్రాన్ని 10 మందికి చూపించండి, ఒకే రకం ఫలితం చూపించపరు. మీ డేట్ ఆఫ్ బర్త్ మీది 10 మందికి ఇవ్వండి, 10 రకాల ఫలితాలు వస్తాయి. గణితం చేస్తే మాత్రం అంతే వస్తుంది. ఇంట్యూషన్ అది వాళ్ళకి పనిచేసే ఇంట్యూషన్ ఇంత, బాబాగల్లో ఉండేటువంటి ఇంట్యూషన్ అనంతం. అంతే తేడా. అక్కడ ఇక్కడ పనిచేసేటువంటిది ఒకటే. మీ జ్యోతిష్యులు కొంతవరకు అంటే నిజమే జ్యోతిష్యుడి సంగతి, సిద్ధితో చెప్పేటువంటి వాడి సంగతి చెప్తున్నాడు ఆయన. ఎవడైతే భవిష్యత్తు చెప్తాడో సిద్ధితో వాడి సంగతి చెప్తున్నాడు. జ్యోతిష్యుడు లెక్కలు కట్టేవాడిని కాదు. వాళ్ళు కొంత దూరం చూడగలరు, నేను ఇంకా కొంత దూరం చూస్తాను, కొన్ని జన్మల వరకు చూస్తాను. ఇంకా కొంత దూరం అంటే ఎంతవరకు? కొన్ని జన్మల వరకు చూస్తాను, నేను చెప్పింది జరుగుతుంది. ఒకవేళ ఇట్లా జరగాల్సింది ఉన్నా ఇప్పుడు ఏదైనా ఒక మాట చెప్పారంటే ఆ ప్రకారంగానే జరుగుతుంది. హిస్ వర్డ్ ఇస్ లా. దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. మళ్ళీ ఇది అర్థం కావాలంటే ముందు జ్యోతిష్యం అంటే ఎంత అర్థం కావాలి, జ్యోతిష్యంలో భవిష్యత్తు ఎట్లా చెప్పగలరో అర్థం కావాలి. మామూలుగా చెప్పే జ్యోతిష్యం నిజంగా భవిష్యత్తు చెప్పడం అవునా కాదా తెలియాలి. ఇవన్నీ తెలిసే తప్పితే బాబా చెప్పిన మాటలో మనం అర్థం అవుతుంది కదా తెలుసుకోలేం. ఎందుకంటే ఆయన మామూలుగా ఉండేటువంటి పరిభాషలో మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడిన మాటకి ఊరికే మనం అటు అర్థం తీసుకుంటే మాత్రం అర్థాలు తెలియవు. అనుకోపో అన్నాడు అంతే. ఆమె యొక్క అవసరం ఆ రకమైనటువంటి మంత్రం చేయటం అంటే నా ఆధ్యాత్మిక అవసరం ఉండొచ్చు. దాని చెవులో ఉపదేశం చేసింది కాదాయన. దాని ఉపదేశం అనే కాన్సెప్ట్ ఆమెకి రాల. బాబా నాకు మంత్రం ఉపదేశం చేసినటువంటి ఉపదేశ గురువు అని చెప్పి ఆమె ఎప్పుడు అనుకోవాలి బాబాని చేస్తున్నారు. రమణ మహర్షి నాకు మంత్రోపదేశం చేయనని చెప్పి ఎంతో మందికి శివ అనుకో, అరుణాచల అనుకో అని చెప్పిన సందర్భాలన్నీ ఉన్నాయి. అది ఒక ఉపదేశమైన తంతుగా చేయరు, అది ఒక సాంప్రదాయమైనటువంటి దీంట్లో భాగంగా మాత్రం ఉండదు. ఆ భక్తుడికి అవసరమైనప్పుడు ఫలాన్ని అనుకో అంట. మిగతా మా చెప్తారే, నువ్వు వాడి దగ్గరికి పోయి అక్కడ అన్నం పెట్టు, ఇక్కడికి పో, షిరిడీలో 4 రోజులు ఉండు, వాడిని తిట్టకు, ఎక్కడ ఎవరికి అన్నం పెట్టినా కూడా వాడికి అన్నం పెట్టినట్టే అని బాబా చెప్పిన ఉపదేశాలు ఎటువంటిదో అటువంటి ఉపదేశమే ఇది కూడా. రాజారాం అనుకునేటువంటి మంత్రం అనుకో అని ఆయన చెప్పరా. రాజారాం అనుకో అన్నాడు. రెండికి చాలా తేడా లేదు. రాధాబాయి దేశ్ముఖ్ వచ్చి అడిగినటువంటిది, రాధాబాయి దేశ్ముఖ్ వచ్చినటువంటి దేనికి ఆయన దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలని వచ్చింది. నేను మంత్రోపదేశం చేయను అన్నాడు. అదే చెప్తే భగవంతుడు నామం చెప్పనని నేను చెప్పరా. ఇది నామం, అది మంత్రం. నామానికి మంత్రానికి ఉండేటువంటి భేదం ఏమిటంటే రామ అనేటువంటిది ఉన్నది. మనం రామ అనుకుంటుంటే అది రామనామం అవుతుంది. ఒక గురువు
ఒక పద్ధతి ప్రకారంగా చెవులు ఉపదేశం చేస్తారు రామా అనుకో అని చెప్పాడు అనుకోండి, రహస్యం కదా అన్నీ. మనం ఏమనుకుంటాం, మంత్రోపదేశం అంటే ఏదో కొత్త కొత్త రకాలు ఉంటాయేమో అనుకుంటాం. అందుకే మంత్రోపదేశం చేసేటువంటి ఇవే, ఓం నమ శివాయ, జై జయరాం, ఇటువంటివే చెప్తారు. అక్కడ ఆయన రామ చెప్పినప్పుడు ఇదే మంత్రం. బాబా చెప్పినటువంటిది నామం. నామం చేసుకున్నదాన్ని మాత్రం బాబా సమర్థించారు, బాబా చెప్పారు కూడా. భగవంతుడి నామాన్ని, ఆయన నామాన్ని చేసుకోవడానికి కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాను. సాయి సాయి అనుకో, ఇప్పుడు నీ పక్కన ఉంటాయని చెప్పినప్పుడు అదేమిటి? మీరు రాజారాం దగ్గరే అడిగారు, బాబా నామం సంగతి అడగలేదే? బుక్ లో రాయటం శక్తిపాత్ అని ఇట్లా మంత్రోపదేశానికి సంబంధించిన ఎఫ్ఐఆర్స్ రాశారు. ఆ బుక్ లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఆయన చరిత్రలోనే శక్తిపాత్ అని ఇలా రాశారు సార్. శక్తిపాతం ఇట్లాంటివన్నీ వచ్చే మంత్రోపదేశం అవుతుంది అని అట్టేం చెప్పలే, అని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం అలా చేశారు. అక్కడ ఆయనకుంటే అవగాహన గురించి చేశాడు. ఆయన కూడా చెప్పదలుచుకున్నాడు, బహుశా మంత్రోపదేశం ద్వారానే చెప్పి ఉన్నాడు. ఆయన వాళ్ళ నోటి గుండా ఏది వచ్చినా సరే శక్తిపాతమే అనే ఉద్దేశంతో ఆయన రాసి ఉంటాడు. అది వ్యక్తమయ్యేటప్పుడు మనకు అర్థమయ్యేటప్పటికి ఇట్లా అయి ఉండవచ్చు. మనం పెద్దవాళ్ళు ఎందుకు రాశారు మనం కనుక్కోవాలి. దానికి ఉండేటువంటి భావం ఇది. ఒకటైతే చాలా కాదు కదా, వచ్చేది కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి పద్ధతి ప్రకారంగా అయితే మాత్రం రాదు. ఒకవేళ వచ్చినా ఇది అసైన పద్ధతి ప్రకారంగా ఒకవేళ అది సాయి భక్తుడికి అవసరం లేదు. అది రెండో ఇష్యూ. ఎందుకని ఇది ముందు ఏం జరగబోతుందో ఒకవేళ తెలుసుకోగలడేమో. ఇక్కడ బాబా చేతిలోకి వచ్చిన తర్వాత దానికి ఉపయోగం ఏమిటి? కాబట్టి సాయి భక్తుడికి అసలు అవసరమే లేదు. సాయి భక్తుడు అంటే బాబానే నాకు సర్వస్వం, బాబానే నాకు దైవం, సర్వం ఆయనేను. నేను ఏమి చేసినా నా మంచి చెడ్డలు అన్నీ కూడాను ఆయన స్వాధీనంలో ఉన్నాయి అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాబా నమ్ముకున్న ప్రతిదానికి నమ్ముకున్నవాడు. ఊరికైనా బాబా ఫోటో పెట్టుకుని పూజ చేసుకునేవాడని కాదు, బాబా మీద ఆధారపడ్డవాడు. డిపెండెంట్. పసి బిడ్డ కొన్ని మాసాలు మాత్రమే ఉండేటువంటి బిడ్డ తల్లి మీద ఎట్లా ఆధారపడుతుందో అట్లా ఆధారపడినటువంటి వాడు. వాడు సాయిబాబా. దాన్ని అవడానికి కోసం ప్రయత్నం చేయటం. కొంచెం నెలలు మనకు కొంచెం ఇయర్స్ పెరిగినాయని అర్థం. ఇయర్స్ తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు ఐదేళ్ల బిడ్డగా ఉన్నాం అనుకోండి, ఇంకొక 4 ఏళ్ళ బిడ్డ అవుతాడు, ఇంకో 3 ఏళ్ళ బిడ్డ అవుతాడు, కొన్ని మాసాల బిడ్డ కాగలగాలి. సాయి భక్తుడికి అవసరం లేదు ఇవేమి. యాక్చువల్గా వీడు ఇంకా సాయి భక్తుల స్టేజ్కి ఎదగలేదు. ఇప్పుడు మనం అనుకున్న సాయి భక్తుల స్టేజ్కి ఎదగలేదు. ఆ సాయి భక్తుల స్టేజ్కి ఎదిగే వరకు ఇవన్నీ ఉండాల్సిందంటే పోతేనే ఎదిగేది. అవి పోగొట్టుకుంటేనే ఎదుగుతాడు. వాడికి ఎదగాలని ఉంటే పోగొట్టుకుని తీరాలి. బాబా దగ్గర ఇట్ట చెయ్యి చాచి మళ్ళీ వాడి దగ్గరికి వీడి దగ్గరికి పోయి నా సంగతి చూస్తావా అని అడగటకంటే అధ్వానమైన విషయం ఏముంది? ఎందుకంటే అవమానకరమైన విషయం ఏముంది? ఎవరో ఒక అససాముద్రికం చూస్తాడంటే ముందు అది తిరిగి చేయి తప్ప బిచ్చగాళ్ళలాగా నా సంగతి చూస్తా. అడుక్కు తిందాం కానీ బాబా దగ్గర అడుగుతుంది.
ఇంకొకటి దగ్గర ఈ ప్రపంచంలో మాత్రం చేయి దాపం, ఇంకెవరి దగ్గర అంత అవమానంగా ఫీల్ అవ్వాలి. ఉదానికి లింకునేటువంటి సమస్యలు ఇవి. అది అసంపూర్తిగా మనసులో పడి కొంతమంది దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న అడగలేరు నన్ను, కాబట్టి అవి కించే మిగిలిపోతాయి. దానికి వేరే విపరీతార్థాలు వస్తాయి. నేను చెప్పిన మాటకి ఏదైనా సరే క్షుణ్ణంగా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండి అడిగితే మంచిదే. అది ఇటువంటి సమావేశంలో కష్టం. ఒకటి మాత్రం తప్పనిసరిగా చెప్పగలను, సాయ భక్తుడు కావాలా అనుకునేటువంటి వాడు ఎవడో కూడాను జ్యోతిష్యుడి ముందు చెయ్యి దాపుడు, జోషాల కోసం పోడు. నా దృష్టిలో అవి నిజాలు కావు. దాని గురించి ఇంకొక నిజాలని ఎవరన్నా అంటారా, నేను బాధించడానికి సిద్ధంగా లేను. అయితే మంచిదే, నిజాలు అయినా నేను నా అవసరం. పరమ పావనమైన ఆ చరణాల చెంతచేరి ఎన్నో జీవితాలు నూతన శోభను సంతరించుకున్నాయి. బ్రతుకు తెరువు లేక భుక్తికి నోచుకోని ఎందరో ఈనాడు నలుగురికి పట్టెడన్నం పెట్టగలుగుతున్నారు. విద్యలో ఆరితేరలేని వారెందరో ఈనాడు వారి కుటుంబాలతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఎందరో యువకుల ఉద్యోగాలైనా బిడ్డల వివాహాలైనా శ్రీ బాబూజీ ఆశీస్సులే కుటుంబాలకు ఉషోదయాలయ్యాయి. మరణపు అంచులు చూసిన ఎందరో బిడ్డలు నేడు వారి బిడ్డలతో ప్రేమను పంచుకుంటున్నారు. ఇలా ఒకరా ఇద్దరా, ఎందరికో వారి సన్నిధే సమాధానం. ఇహపర శ్రేయోదాయి సాయి, అనంత శ్రీ సాయి ప్రేమకు సాక్ష్యం మా సద్గురుమాయి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय।
कन्या संपत्तीचा पसारा, एका मागुनी एक बारा. कोठुनी मिळेल सुखाचा वारा, मनासी थारा कैंचा त्या. प्रेमावीन हरी कीर्तन, तालस्वरावीन गायन. यज्ञोपवीतावीन ब्राह्मण, शोभा कवन तयाची. आहे सकल कला प्रवीण, नाही सारा सार ज्ञान. भूतदयाहीन आचार संपन्न, शोभा कवन तयाची. भाळी इटळे गोपी चंदन, गळा तुळशी माळा भूषण. जिव्हा करी संत विडंबन, शोभा कवन तयाची. अनुतापावीन तीर्थाटन, गळसरी वीन अलंकरण. पुत्रावीन गृहस्थ सदन, शोभा कवन तयाची. एकतरी सुपुत्र संतान, देईल काय नारायण. हेच तया अनुदीन चिंतन, निश्चिंत मन होईना. तेने शेटची सदा खिन्न, गोडन लागे अन्नपान. मनी रात्रंदिन उद्विग्न, चिंता मग्न सर्वदा. देवा माझा एवढा कलंक, धोनी की जे मज निष्कलंक. देववंशा आधार एक, लज्जा राख प्रभुराया. दासगणुंवर मोठी भक्ती, जीवींची हार्दतया निवेदिती. ते म्हणती जा शिरडी प्रति, मनेप्सित पावसी. घे बाबांचे दर्शन, चरणतयांचे वंदून. करी साध्यंत गुह्य निवेदन, आशीर्वचन देतील. जा होईल तुझे कल्याण, अतर्क्य बाबांचे विंदान. जाई तयांसी अनन्य शरण, कृतकल्याण होशील. मनास मानवला विचार, रत्नजींचा झाला निर्धार. काही दिन लोटलियावर, पातले शिर्डीवर रत्नजी. गेले दर्शना मशिदीसी, घातले लोटांगण साई पदासी. पाहोनी महाराज पुण्यराशी, प्रेमतयांसी लोटले. करंड फुलांचा सोडिला, सुमनहार काढून घेतला. प्रेमे बाबांच्या गळा घातला, फलभार समर्पिला चरणांचे. होनिया अतिविनेत, रत्नजी अत्यादरयुक्त. बाबांपाशी जाऊनी बैसत, प्रार्थना करीत ती परिसा. जन पडता महसंकटी, येती आपुल्या पाया निकटी. बाबा रक्षती उठाउठी, म्या हे गोष्टी ऐकेली. म्हणोनी इथवर आलो भेटी, धरोनी मोठी उत्कंठा पोटी. सादर करीतो चरण संपुटी, परतान लोटी महाराजा. मग म्हणती बाबा तयांसी, येता येता आज येसी. दे काय मज दक्षिणा देसी, मग तू होसी कृतार्थ. येता कोणीही दर्शनासी, लागता चरण वंदावयासी. असो हिंदू यवन वा पारसी, दक्षिणा त्यापासी मागत. ती तरी काय थोडी थोडकी, रुपये 1 2 वा पंचकडी. मागत शत शत सहस्र लक्ष कोडी, स्वेच्छा परवडी दक्षिणा. तिधली तरी आनिक आना, संपली म्हणता उसनी घ्याना. जेव्हा कोठे उसनी ही मिळेना, तेव्हा मग याचना थांबवीत. आनिक तया भक्ता म्हणत, फिकीर न करी जा यत्किंचित. देन तुझला रुपये मी मस्त, पैसे तू निश्चिंत मजपाशी. दुनिया में किसी का कोई है, और किसी का कोई है. अपना तो यहाँ कोई नहीं है, अपना अल्लाह ही अल्लाह है. करी जो मज जीव प्राण, ऐसी याचीच मजवान. तो देता मज एक गुण, देतो मी शतगुण तयांसी. असेना मोठा लक्षाधीश, तयासही दक्षिणा मागावयास. निर्धना घरी जावयास, करिता ज्ञेस महाराज. मोठा धनाढ्य अथवा रंक, गरीब दुर्बळ अथवा खंक. एक उनावा एक अधिक, नाही ठाऊक साईंस. वंदोनिया आज्ञाशरी, निर्भिमान होनी अंतरी. बाबां लागी याचना करी, जाऊनी घरी गरिबांच्या. तरी या पोटी हाच सारांश, दक्षिणेचे करुनिमेष. बाबा शिकवीत निज भक्तांस, वरावयास सलीनता. उपजेल कोणासही ऐशी शंका, साधुस तो पाहिजे धनका. यदर्थी विचार करिता निका, फिटेल आशंका मनाची. साई जरी पूर्ण काम, दक्षिणेचे काय काम. कैसा असेल तो निष्काम, भक्तांसी दाम मागे जो. जयासी गारा आणि हिरा, ताम्रनाने वा स्वर्ण मोहरा. एकाची परिमानाचा विकरा, तो का निज करा पसरितो. उदरपुर्त्यर्थ मागती भिक्षा, वैराग्याची वरिली दीक्षा. तया विरक्ता निरपेक्षा, काय अपेक्षा दक्षिणेची. अष्टसिद्धी जोडल्या करी, जयाचे सदा तिष्ठती द्वारी. नवनिधी जयाचे आज्ञाधारी, तया कालाचारी द्रव्यार्थ. ऐहिकावर मारुनी लाथ,
आमुष्मिका न ढुंकून पाहत ऐसे जे सम्यकदर्शी विरक्त धन किमर्थ तयाना जे संत साधू सज्जन जे उत्तम श्लोक परायण भक्त कल्याणार्थ जयांचे जीवन तयांसी धन धन का भावे साधूसी किमर्थ भावी दक्षिणा तयान्यसावे निरीच्छमना फकीर होनी लोभ सुटेना नित्य आराधना पैशाची प्रथम दर्शना घेती दक्षिणा पुनर्दर्शना मागती दक्षिणा निरोप घेता आना दक्षिणा क्षणोक्षणी हे काय आधी पानीय उत्तरा पोषण पुढे हस्तमुख प्रक्षालन करोद्वर्तन तांबूलदान तया मागुन दक्षिणा परी बाबांचा क्रमविलक्षण करू जाताची चंदन विलेपन किंवा अक्षताद्यलंकरण दक्षिणा प्रदान कांक्षिती आरंभिताच पूर्वाराधना बाबा आधीच मागती दक्षिणा ओम तत्सद ब्रह्मार्पणा तक्षणाच करणेय तरी या शंकेचे निरसन कराया न लगे महाप्रयत्न होता क्षणैक दत्तावधान समाधान लाधाल धनाचा जो करणे संचय धर्म घडावा हाची आशय परिशुल्लक काम आणि विषय यांतची अतिशय वेचेते धनापासाव धर्म घडे धर्मापासाव ज्ञान जोडे स्वार्थ तरी तो परमार्थी चढे मना आतुडे समाधान आरंभी बहुत कालपर्यंत बाबा काहीही नव्हते घेत जळक्या काड्यांचा संग्रह करीत तोच की भरीत खिशांत असो भक्त वा अभक्त कोणाही पाशी काही न मागत दिळकी दुकानी ठेविल्या तेथ तमाखू आणित वातेल तमाखूचे फार प्रेम ओढित विडी अथवा चिलीम त्या चिलीमीची सेवा ही निसीम बहुधा निर्धुर्म नसेती पुढे आले कोणाचे म्हणा रिक्त हस्ते दक्षिणे विना जावे कैसे संत दर्शना तदर्थ दक्षिणा ते घेत दिळकी तिथल्या घालित खिसा ठेविता कोणी ढबू पैसा परत करीत जैशाच्या तैसा क्रम हा ऐसा भूकाळ परी पुढे काही काले साई बाबांचे महात्म्य वाढले भक्तांचे थवे येऊ लागले पूजन चालले विधिपूर्वक नाही पूजेची सांगता जाण सुवर्ण पुष्प दक्षिणे विन हे तो नित्य पूजेचे विधान पूजका प्रमाण ठाऊके राज्याभिषेक सिंचना अथवा संपादिता पदपूजना पूजक आणती उपायना तैसित दक्षिणा गुरुपूजे उच्चा देवी दक्षिणावंत हिरण्यदा अमृतवंत हेमदाता शुद्धिमंत मंत्रवर्णात हे वचन सौमंगल्य गंधदाने आयुष्यवर्धने अक्षतेने श्री ऐश्वर्य पुष्पतांबुलार्पणे दक्षिणेने बोधनता गंधाक्षत पुष्पतांबुल पूजा द्रव्यांत जैसे मूल तैसीच दक्षिणा सुवर्ण फूल बहुधन फल वितरेते दक्षिणा लागे देवता पूजनी तैसेच तत्संगता सिद्ध्यर्थजनी व्रतोद्यापन वायन दानी हिरण्य लागे अर्पाया जगाची ही घडामोड पैशावरीच सारी मोड अभ्रुनुकसानीची ही फेड फेडितात ही पैशाने हिरण्य गर्भस्थ इत्यादी मंत्र उच्चारित देवपूजेस ही दक्षिणा संमत संत पूजनीच कानको संत दर्शना जाता आपापुल्या ज्ञानानुसारता येते कोणाच्या काय चित्ता एक वाक्यता दुर्मिळ कोणामनी कोणी संत परीक्षे लागुनी कोणी म्हणे म्हणेंचे सांगुनी देल जनी तो संत कोणी प्रार्थिती दीर्घायुता हस्ती हिरण्य संपती मत्ता कोणी पुत्र पौत्रवत्ता अखंडित सत्ता मागती नवल बाबांची अगाध शैली जावोत कोणी करा या कुटाळी दुर्बुद्धीची होनी होळी चरण कमळी विनटत ही भाग्य नसली या संचिती अनुताप तरी पावत चित्ती होनी निर्भिमान निश्चिती दृढ प्रचिती पावत हे तो सर्व प्राकृत भक्त सर्वथैव प्रपंचासक्त दक्षिणादाने शुद्ध चित्त भावित हे मनोगत बाबांचे यज्ञेन दानेन तपसा ही श्रुती आत्मज्ञानोत्सुका काही प्रति दक्षिणा प्रदान साधन युक्ती स्पष्ट वचनोक्ती सांगते भक्त स्वार्थी वा परमार्थी दोघांसी भावी इष्ट प्राप्ती तरी दक्षिणा निज गुरुप्रती निज हितारथी द्यावी की प्रजापती ही देवा दैत्या मानवास कटती न पत्या ब्रह्मचर्यवास संपता उपदेश मागता हेच वदे श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय
सद्गुरु श्री साईनाथ मुनि सरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनीश्वर बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
బాబా సాయి 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 బాబా సాయి
Baba Sai 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 Sai Baba Baba Sai 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 Baba Sri Sachidanand Sadguru Sainath Maharaj ki jai Sadguru Sri साईनाथ शरद बाबू जी की जय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय
సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీకి జై. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా. 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 సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా. 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 బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसर बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथिया गिर का, साथिया गिर का, साथिया गिर का। तुम बिना कोई रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणू है। अपने मस्जिद का झाड़ू गणू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे। तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई।
तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय।